ప్రపంచంలోనే అతి సులభమైన మరియు అతి విలువైన పదం అమ్మ. అమ్మ అనేది ఒక పదం కాదండి. అదొక అనుభూతి, ప్రేమ, ఆనందం, ఒక భావన. ప్రతి మానవుడు తన జీవితంలో చెప్పే మొదటి పదం అమ్మ. అమ్మ ఒక మాతృమూర్తి. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఎవరికైనా అసలు ఎంతైనా చెప్తారండి. అమ్మ గురించి చెప్పలేని మనుషులు ఎవరు లేరండి ప్రపంచంలో. అమ్మ అమ్మ ఆ పదమే ఎంత తీపిగా ఉందండి. అటువంటి మంచి అమ్మ గురించి ఒక బ్రహ్మాండమైన షార్ట్ ఫిలిం మన ముందుకు వస్తోంది ఈ మదర్స్ డే రోజున 2025లో. అమ్మ బృందం మన ముందుంది. డైరెక్టర్ గారు హరీష్ గారు, లీడ్ రోల్ సాంబి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు భరద్వాజ్ గారు, వన్ ఆఫ్ ద కీ రోల్స్ సుధా కొండపు గారు అండ్ సపోర్టింగ్ రోల్ చందన. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మీ ముందు మేము మాట్లాడదలుచుకున్నాం అమ్మ గురించి. అమ్మ షార్ట్ ఫిలిం డైరెక్టర్ గారు హరీష్ బన్నాయ్ గారు మన ముందు ఉన్నారు ఈరోజు. నమస్కారం అండి. అసలు అమ్మ అనే పదం వింటేనే మాకు ఎంత కుతూహలంగా ఉందండి. అమ్మ అనే సబ్జెక్ట్తో మీరు మూవీ తీసుకోవాలని ఎలా అనుకున్నారు, ఆ విషయాలన్నీ మిమ్మల్ని అడుగుతాను. దానికి ముందు హరీష్ గారు ఒక యాక్టర్ అండి. మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. మీకు మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. అసలు అవంతా దాటి డైరెక్టర్గా ఎందుకు అవ్వాలనుకున్నారు? ఈ సబ్జెక్ట్ ఎందుకు మీరు చూస్ చేయాలనుకున్నారు? మీ మాటల్లో. తప్పకుండా అండి. నమస్తే అండి, నా పేరు హరీష్ అండి. నేను ఇంతకుముందు ఫ్యామిలీ మెన్ ఇన్ అమెరికా అనే ఒక ఫీచర్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నేను అది ఇండియాలో థియేటర్ రిలీజ్ కాబోతుందండి. సో నేను ఆల్రెడీ నోన్ యాక్టర్ ఫర్ ఫ్యూ ఆఫ్ మై ఫ్యాన్స్. దాంతోపాటు నాకు టెక్నీషియన్గా ఉండడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. నాకేంటంటే చిన్నప్పటి నుండి మూవీ అంటే ప్యాషన్. చాలా మందికి పిచ్చి ఉంటుంది సినిమా అంటే. నాకు కూడా పిచ్చి ఉండేది. నేను అన్ని స్టూడియోస్కి వెళ్ళేవాడిని, చాలామంది హీరోస్ని కలిశాను కూడా. అప్పటి నుండి నాకు ఆ ప్యాషన్ అనేది ఫాలో అయింది. అమెరికా వచ్చిన తర్వాత కూడా అది నేను చంపుకోలేకపోయాను. మనం ఈ సాఫ్ట్వేర్ మూవీస్ ఇండస్ట్రీలో చేస్తూనే ఉంటాము, మన జాబ్స్ చేస్తూనే ఉంటాము. బట్ స్టిల్ అది నాకు ఎక్కడో మనసులో ఉండిపోయింది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో, లేకపోతే మీ నుంచి నా నుండే వచ్చింది. నాకు పిచ్చి. చిన్నప్పటి నుండి నేను కవితలు కూడా చాలా రాస్తానండి. నాకు తెలుగు అని అంటే చచ్చేంత ప్రేమ. చిన్నప్పటి నుండి నేను కవితలు రాసేవాడిని, పాటలు రాసేవాడిని. మా స్కూల్లో కూడా నేను డ్యాన్స్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. సో నాకు చిన్నప్పటి నుండి నాకు కళ అంటే చాలా ఇష్టం. మా మేనమామ ఉండేవారు. మా మామయ్య కూడా మంచి కవి. ఆయన నుండి వచ్చినట్టు చాలా మంది నాకు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది పరిచయం అయ్యారు. వర్జీనియాకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా. దాని తర్వాత నాకు ఎందుకు నేను తీయలేను, వేరే వాళ్ళ మూవీలో నేను ఎందుకు తీయాలి, నా మూవీని నేను తెరపైన పెట్టగలుగుతానా, ఆడియన్స్ నేను మెప్పగలుగుతానా, అదొక ఇంట్రెస్ట్ నాలో ఉండి చూద్దాం అనుకుని నేను చేయగలుగుతానా లేదని. ఆ పట్టుదలతోటి చాలా మంది రీచ్ అవుట్ అయ్యాను. అలానే సుధా కొండపు గారు పరిచయం అయ్యారు, సాంబి పరిచయం అయ్యాడు, భరద్వాజ్ గారు పరిచయం అయ్యారు, మన షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ఆల్రెడీ చాలా 2-3 మూవీస్ కి మ్యూజిక్ ఇచ్చారు. భరద్వాజ్ గారు తెలుసండి మాకు ఆల్రెడీ. తర్వాత చందన కూడా అలానే పరిచయం అయ్యారు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా. ఇలా వీళ్ళందరితోటి కలిసి ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఈ ఫస్ట్ మూవీ కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. తర్వాత ఈరోజు ఇంద్రాణి గారు లేరు, ఇంద్రాణి దవులూరి గారు చాలా మందికి తెలుసు వర్జీనియా ఏరియాలో. షీఈ్ అ వెల్ నోన్ యాక్ట్రెస్. ఆవిడని కూడా నేను రీచ్ అవుట్ అయ్యాను ఈ మూవీ గురించి. నా అదృష్టం ఏంటంటే నేను ఎవరిని అప్రోచ్ అయ్యాను, అందరూ కూడా నాతో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అది నేను తర్వాత అమ్మ గురించి నేను రాసుకున్న కవిత, నేను చాలా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ రాశాను. మా అమ్మ మీద రాసుకున్నాను కవిత. ఆ కవితని దాంతోపాటు అమ్మ ఉన్న వాళ్ళ పిల్లల మధ్యలో ఈ సాఫ్ట్వేర్ వచ్చి అమ్మ వాళ్ళు ఇండియాలో ఉంటారు, మనమేమో అబ్రాడ్లో ఉంటాము, వాళ్ళ మధ్య జరిగే మనోభావన ఎలా ఉంటుంది, మనోద్వేగం ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు మనం పట్టించుకోవడము లేదు, బిజీగా ఉండడము, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను బిజీగా ఉన్నాను, మీటింగ్లో నన్ను పెట్టేస్తాము, అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, అది నాకు చూపించాలన్న ఒక భావన కలిగింది. దాంతోపాటు మా వాళ్ళు కూడా చాలా మంచిగా పండించారు. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి జీవం పోశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్. చాలా సంతోషంగా ఉండండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మదర్స్ డే కి ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నాను. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ వెరీ గ్రేట్ గిఫ్ట్ అండి. థాంక్యూ అండి. టు యువర్ మామ్ అండ్ ఆల్ ద మామ్స్ ఇన్ ద వరల్డ్. తెలుగు మాట్లాడే మామ్స్ కి. సో మీరు ఏం చెప్పారు, యాక్టర్ ప్లస్ కవి, ఇంకా లిరిక్స్ రాస్తామని చెప్పారు. ఆఫ్ కోర్స్ సాంగ్స్ కి
ఇంకా డైరెక్టర్ ఇంకేమైనా మిగిలిపోయినాయి ఏమైనా చేయాలనుకుంటున్నారా మీరు? ఇంతేనా? మాకు కూడా వేరే అవకాశాలు ఇస్తారా వేరే వాళ్ళకి? ఖచ్చితంగా అండి, మేము ఎప్పుడు యాక్టర్స్ వెతుకుతూనే ఉంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కూడా క్యాస్ట్ చేస్తాం. విన్నారు కదా, ఆయన అయితే చాలా రెడీగా ఉన్నారు. ఈ షార్ట్ ఫిలిం లో కూడా నేను ఒక పాట రాశానండి, అది కూడా మీరు వినొచ్చు. నేను రిలీజ్ చేయబోతున్నాను నెక్స్ట్ వీక్. ప్లీజ్ వాచ్ అండ్ ఎంకరేజెస్. వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ మీ అమ్మగారు మీ కవిత్వం విన్నారా? ఏమన్నారు ఆ విషయాలు చెప్పండి కాస్త. మా అమ్మే నా ఫస్ట్ క్రిటిక్. నేను ఏ కవిత రాసినా ఫస్ట్ చెప్పేది మా అమ్మతోటి. అంటే చాలా మందికి నమ్మరు, ఎందుకంటే మా వైఫ్ కూడా చెప్పని కవితలు ఫస్ట్ మా అమ్మకి చెప్తాను. ఆవిడ లేరు ఇక్కడ, అందుకోసం ఇలా చెప్తున్నారు. ఎందుకంటే మా అమ్మకి నేను రాసే కవితలన్నా, నన్ను ఎంకరేజ్ చేయడం అన్నా, చిన్నప్పటి నుండి నా ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మా అమ్మ. దేంట్లోనైనా అందరికీ అంతే కదండి, అమ్మ ఎంకరేజ్మెంట్ లేకపోతే మనం ఇక్కడ వరకు రాలేము. అందుకని నా ఫస్ట్ క్రిటిక్ మా అమ్మ. మీ అమ్మగారు డెఫినెట్ గా మే ఇక్కడ వస్తారు అని ఎదురు చూస్తున్నాము మూవీ రిలీజ్ అప్పుడు. అమ్మ షార్ట్ ఫిల్మ్ టీమ్ ని మనం ఈరోజు కలిసి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూసారా నా పక్కన ఒక క్యూట్ హ్యాండ్సమ్ లిటిల్ బాయ్ ఉన్నాడు, అనంత్. వీడు కూడా ఆ మూవీలో ప్లే చేస్తున్నారండి. హాయ్ అనంత్, హౌ ఆర్ యూ? ఓ మై గాడ్, సో మీరు తప్పకుండా ఈ మూవీ చూడాలి. అనంత్, నీ గురించి చెప్పు. మూవీ యాక్ట్ చేస్తే ఎలా ఉంది నీకు? గుడ్, బాగుందా? సో ఏం నచ్చింది మూవీలో? అమ్మ నచ్చిందా? అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? ఎంత ఇష్టము? లాట్. తెలుగులో ఏమంటారు లాట్ ని? చాలా అంటారా? ఓకే, అమ్మ కోసం నువ్వేం చేస్తావు? ఎంత ఇష్టం. చూసారా, అమ్మ అంటే వాడికి అంత ఇష్టం అంట. ఈ మూవీ చూసి మనకి అమ్మ అంటే ఎంత ఇష్టం అని మనం తెలియపరచాలండి. డెఫినెట్ గా మనం మే కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మదర్స్ డే రోజు. మీరు కూడా డెఫినెట్ గా ఈ మూవీ చూడాలండి. అండ్ సో దిస్ క్యూట్ లిటిల్ బాయ్ ఇస్ ఆల్సో ఇన్ ద మూవీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. వీడి గురించి చెప్పాలంటే వీడు మా చిన్న బాబు అండి, అనంత్. నాకు సినిమా అంటే ఎంత పిచ్చో వీడికి అంత హేట్ సినిమాలంటే నచ్చదు. బట్ స్టిల్ వీడితో నేను చేయించాను. ఎందుకనంటే ఏదైనా మనకి చేసే వరకు నచ్చుతుందో లేదో తెలియదు. వీడికి ఈ మూవీ చేసిన తర్వాత వీడికి సినిమా అంటే నచ్చింది. వీడు చూస్తాడు మూవీస్. అది ఎందుకో చెప్పనా, అమ్మ గురించి రా మూవీ అని చెప్పగానే వచ్చేస్తుంటాడు పరిగెత్తుకొని. అవును. సో నచ్చిందా నీకు యాక్ట్ చేయడం? విల్ యు యాక్ట్ మోర్? నో. అమ్మ అయితేనే యాక్ట్ చేస్తా అంటాడు వాడు. ఇప్పుడు లీడ్ రోల్ సాంబి గారు మన ముందు ఉన్నారు. జస్ట్ ఊరికే చిట్ చాట్ చేస్తున్నప్పుడు సాంబి గారు అన్నారు, గారు అనకండి, నన్ను సాంబి అని పిలవండి అన్నారు. చూడండి, ఆయన చూస్తే ఎంత హ్యాండ్సమ్ గా, స్వీట్ గా, డౌన్ టు చక్కగా ఉన్నారు. ఇంకా చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తారు కూడా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఆయన ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఐటీ ఎంప్లాయీ అండి, కానీ ఒక ప్యాషన్ ఉంది తనకి, యాక్ట్ చేయాలి, ఏమైనా సాధించాలి, చేసి చూపించాలని. ఈ మూవీలో డెఫినెట్ గా చూపించారండి. సో లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ సాంబి వాట్ హీ సేస్ అబౌట్ ఇట్. Yeah, thanks for the introduction. Okay. Yeah, నా పేరు సాంబి అండి. సో దిస్ ఈస్ మై వెరీ ఫస్ట్ షార్ట్ ఫిలిం. అండ్ అందరిలాగే అందరిలాగే బీటెక్ చేసి మాస్టర్స్కి వచ్చి దెన్ ఐ బికెమ్ అన్ ఐటీ ఎంప్లాయీ. అండ్ ప్యాషన్ అయితే చాలా ఉంది కానీ స్కిల్ అయితే లేదండి. చెప్తానండి. అండ్ డైరెక్టర్ గా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ద స్టోరీ లైన్ అండ్ ఆల్. అండ్ ఐ వాస్ టెన్స్డ్ నేను యాక్ట్ చేయాలన్నప్పుడు. అండ్ ఐ వాస్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ యాజ్ వెల్. అండ్ నేను చేసిన యాక్టింగ్ అంతా డైరెక్టర్ గారికి గ్రేట్. సో ఏదన్నా మీరు and he was very supportive and also Indrani garu played the mother character, and she's a stalwart, and I was really excited to work with her, and I felt privileged. And also Bharatwaj garu, and I listened some of his songs, and I really felt like he should have been in the top tier of all the Telugu music directors, and we are very lucky that he worked for this particular short film. And it was very good to know Sudha garu. I acted in couple of scenes with her, and it was very nice knowing her. And మీ అమ్మగారు చెప్పారా మీరు ఇలా యాక్ట్ చేశారు మూవీ అమ్మ మూవీలో అని? ఆవిడేం చెప్పారు? I mean నాకు ఆ ఛాన్స్ లేదండి, మా అమ్మగారు లేరు. So I'm sure she is seeing you and blessing you from there, and all the moms are like looking at you now, so you have not one mom, so many moms. Remember that. ఇప్పుడు నెక్స్ట్ మన ముందు భరద్వాజ్ గారు ఉన్నారండి. భరద్వాజ్ గారు మనకంతా బాగానే తెలుసు, మ్యూజిక్ చేస్తారు అండ్ సాంగ్స్ కూడా మీరు వినే ఉంటారు బహుశా. సో హీ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ టాలెంట్ అండి. ఈ మూవీలో కూడా బ్రహ్మాండంగా చేశారు. సాంగ్ నేను విన్నాను, అసలు
చాలా ఎమోషనల్ అయిపోయానండి. సో వాట్ హీ ఫీల్స్ అబౌట్ హిస్ మామ్ అండ్ దిస్ మామ్ మూవీ ఇన్ పర్టికులర్, ప్లీజ్ మీ మాటల్లో. సో ఫస్ట్ అంటే నీ మ్యూజిక్ ఇక్కడ అంటే లైక్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే నా పక్కన ఉన్న సుధా గారితోనే స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. సో షీఈస్ ద పైవోటల్ పాయింట్ ఫర్ లైక్ ఇక్కడ ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ అంటే లైక్ అంత ప్యాషనేట్ పీపుల్ అంతా ఒక గ్రూప్ చేసి ఒక పూల్ చేసి, సో దెన్ లైక్ షీ యూస్ టు గివ్ ద ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ద తెలుగు అసోసియేషన్. సో దట్స్ వై లైక్ అంటే మనకు టాలెంట్ ఉన్నా కూడా లైక్ అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ సమ్మన్ అరౌండ్ అస్ హూ ఇన్స్పైర్ అస్ యాక్చువల్గా. సో దట్స్ ద మెయిన్ పాయింట్ యాక్చువల్గా. సో దాంతో స్టార్ట్ అయిందండి యాక్చువల్ జర్నీ. సో లైక్ చిన్నగా తెలుగు అసోసియేషన్స్లో లైక్ స్టార్టెడ్ సింగింగ్, సో లైక్ కొలాబరేషన్ విత్ మల్టిపుల్ పీపుల్. సో అట్లా సో నేను కొంచెం అది చేసుకుంటూ సో దెన్ ఐ స్టార్టెడ్ కంపోజింగ్. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ లైక్ వన్ షార్ట్ ఫిలిం. ఇట్స్ ఎ పీరియాడిక్ ఫిలిం కాల్డ్ మెటనోయా. సో ఇట్స్ గ్రాబ్డ్ లైక్ ఆల్మోస్ట్ 25 అవార్డ్స్ వచ్చాయి యాక్చువల్గా, హోల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్ని. సో I bagged 3 awards for my sound design and music direction. సో దాని తర్వాత లైక్ ఐ వర్క్ ఫర్ ఏ నాన్ కమర్షియల్ మూవీ, ఒక ఫీచర్ ఫిలిమే అది కూడా. సో సాచి, సో ఇక్కడ వాళ్ళే తీశారు, వర్జీనియా వివేక్ గారు. సో దాంతో స్టెప్డ్ ఇన్ టు ద తెలుగు ఇండస్ట్రీ యాక్చువల్గా. సో అట్లా సో దాని తర్వాత ఇక్కడ విఆర్ ట్యూన్స్ అని చెప్పేసి కృష్ణారెడ్డి గారు, సో దాంట్లో ఫోక్ సాంగ్స్ చేయటము. సో అదొక కొలాబరేషన్. నెక్స్ట్ ఇక్కడ నక్షత్రం ప్రొడక్షన్స్ వేణు గారు, సో వేణు గారి దగ్గర ఒక బతుకమ్మ సాంగ్. నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు. సో అది చాలా బాగా వచ్చింది యాక్చువల్. సో ఇట్ గాట్ ప్రీమియర్డ్ ఇన్ వర్జీనియా అండ్ మేరీల్యాండ్. సో నౌ ఇట్ సూన్ కమింగ్ ఇన్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో దానికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. అండ్ తర్వాత రాధా రిషి, అండ్ ఇట్స్ ఎ మ్యూజికల్ ఫీచర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దాన్ని తమన్ గారు రిలీజ్ చేశారు. సో అట్లా అంటే లైక్ అంటే స్టెప్ బై స్టెప్ ఇట్స్ ఎ వర్సటైల్ జర్నీ అనమాట. సో అంటే ఏ ఒక్కదానికి కూడా సంబంధం లేదు. నేను చేసిన ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ స్టెప్డ్ ఇన్ టు లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. But when Harish garu came to you and asked you for this Amma subject మీద చేయమంటే నీకు ఎలా అనిపించింది? లైక్ ఇప్పుడు హరీష్ గారు యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు సుధా గారు పరిచయం చేస్తారు. హరీష్ గారు ఫోన్ చేసి మేము షూటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు హరీష్ గారు. సో తర్వాత వీ మెట్ అండ్ ఐ సా ద ప్రాజెక్ట్. సో చూసినప్పుడు హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్ ఆన్. సో ఇప్పటివరకు తీశారు, అయిపోయింది. సో దీని మీద మనం టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సో వాట్స్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ అని. సో ఇనిషియల్గా సాంగ్ అనుకోలేదు. సో జస్ట్ వీ స్టార్ట్ ఆఫ్ జస్ట్ బీజిఎం ఇనిషియల్గా. బట్ చూసిన తర్వాత మాత్రం సాంగ్ ఉంటే ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. ఏంటంటే సరే లైక్ ఫిలిం అయిపోయిన తర్వాత కూడా ఇది గుర్తుండిపోయేలాగా ఉండాలంటే సో దే షుడ్ బి సంథింగ్ ఏ పైవోటల్ పాయింట్ విచ్ షుడ్ డ్రాగ్ దట్ ఫిలిం. సో కాబట్టి సాంగ్ అనుకున్నాము. సో ఫస్ట్ ఫీమేల్ సాంగ్ మదర్ సైడ్ నుంచి సాంగ్ అనుకున్నాము. సో తర్వాత మళ్ళీ వెన్ వీఆర్ మేకింగ్ ద జర్నీ ఓకే సన్ సైడ్ నుంచి కూడా ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. అండ్ నా టీం వచ్చేసి శ్రీలత గారు ఫీమేల్ వర్షన్ పాడారు. అండ్ అభిరామ్ లైక్ హూ హెల్ప్డ్ మీ ఇన్ డబ్బింగ్ సౌండ్ ఎఫెక్ట్స్. సో హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఐ థింక్ హీస్ ఏ హై స్కూల్ కిడ్. సో ఇక్కడే ఉంటాడు యాక్చువల్ వర్జీనియాలో, లోకల్ టాలెంట్. యా సో యా ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరూ లోకల్ టాలెంట్ అండి యాక్చువల్. అంటే ఎవ్రీ వన్ ఈస్ ఫ్రమ్ ఈవెన్ లైక్ ఐ ఆల్సో ఫీల్ లైక్ ప్రివిలేజ్ అండి యాక్చువల్. అంటే ఇప్పుడు మన చేతుల నుంచి లోకల్ టాలెంట్ వాళ్ళకి లైక్ అంటే లైక్ దే ఆర్ గెటింగ్ లైక్ కొలాబరేషన్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే సో ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ యాక్చువల్. బికాస్ సేమ్ థింగ్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్ ద సేమ్ యాక్చువల్. ఇప్పుడు సుధా గారు నాకు ఎలా అయితే లోకల్ టాలెంట్ అని ఇచ్చారో సో సేమ్ థింగ్ నా బెస్ట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్. సో ఫస్ట్ థింగ్ సో అట్లా. అండ్ మేల్ వర్షన్ అభిరామ్ పాడాడు. అండ్ నా ప్రోగ్రామర్స్ సాయి అండ్ పవన్ భయ్య. సో దే ఆర్ ఆల్వేస్ లైక్ హెల్ప్ఫుల్ అండ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. సో దే ఆర్ ఫ్రమ్ ఇండియా. యా సో దట్స్ హౌ మై జర్నీ అండ్ యాక్చువల్గా. సో దీనికి అంటే బీజిఎం కానీ ఎవ్రీథింగ్ దానికి అంటే స్టోరీకి తగ్గట్టు ఎంత వెయిట్ పడాలో అంత వెయిట్ పడేటట్టు చేసామండి యాక్చువల్గా. అంటే ఇట్స్ కంప్లీట్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ యాక్చువల్గా. అంటే నా మ్యూజిక్ ఒకటి ఎలివేట్ చేసి అట్లా ఏమి ఉండదు యాక్చువల్ జనరల్గా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్టోరీ ఫస్ట్ యాక్చువల్గా. ఇట్స్ అ టీమ్ వర్క్ యాక్చువల్గా. భరద్వాజ్ గారి గురించి నేను 2 మాటలు చెప్పాను. ఆయన గురించి ఆయన చాలా తక్కువ మాట్లాడుకుంటారు. ఆయన గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం భరద్వాజ్ గారు రీచ్ అవుట్ అయినప్పుడు ఆయనకి అసలు ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి ఏమీ తెలియదు. సో నేను ఆయనకి చూపించినప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక పాట అన్న ఐడియానే లేదండి.
బట్ స్టిల్ ఈ పాట గురించి ఎప్పుడైతే మేము అనుకున్నామో ఈ పాట యాడ్ చేసినందుకే షార్ట్ ఫిలిం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈయన మ్యూజిక్ ఈజ్ లైక్ ఎ సోల్ ఆఫ్ ద మూవీ. భరద్వాజ్ గారి మ్యూజిక్ లేకపోయి ఉంటే ఫ్లాట్ గా ఉండేది మూవీ. ఎప్పుడైనా వితౌట్ మ్యూజిక్ మూవీకి లైఫ్ ఉండదండి. ఆయన ప్రాణం పోసారు నా మూవీకి. ఐ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు భరద్వాజ్ గారు. యాజ్ ఎ పర్సన్ టు భరద్వాజ్ గారి గురించి చాలా చెప్పాలి. ఈజ్ ఎ వెరీ నైస్ కైండ్ హార్టెడ్ పర్సన్, డౌన్ టు అర్త్ పర్సన్. ఆయన ఎలా అంటే ఎలాంటి వారితోటైనా ఇలా కలిసిపోతారు. ఫస్ట్ టైం నేను ఆయన కలిసినప్పుడే ఈయన నాకు ఒక 10 సంవత్సరాల పరిచయం ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. అందుకనే నాకు ఈ ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికారు, నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్. ప్లస్ సుధా గారి గురించి మనం మాట్లాడాలి. సుధా గారు నిజంగా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా లోకల్ టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఎన్నో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఒక గ్యాదరింగ్స్ పెట్టి, గెట్ టుగెదరింగ్ పెట్టి, ఇది కరియోకి గ్రూప్స్ అని చాలా ఉన్నాయి. ఎలా అయితే మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడము. ఖచ్చితంగా సుధా గారు వర్జినియా ఏరియాలో షీఈ్ లైక్ ఎ కోర్ పర్సన్ హూ ఎంకరేజెస్. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలి. కృష్ణారెడ్డి గారు అని చెప్పారు కదా, ఆయన కూడా హీ బికేమ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ నో టైమ్ అండి. ఆయనే విఆర్ ట్యూన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయనే హీ లుక్స్ ఏజ్డ్ బట్ హీఈస్ చైల్డ్ ఎట్ హార్ట్. ఆయన రాసే పాటలు ఎంత వర్సటైల్ ఉంటాయంటే ఆయన మాస్ సాంగ్స్ రాస్తారు, క్లాస్ సాంగ్స్ రాస్తారు, డివోషనల్ రాస్తారు. అసలు ఒక్కదానికి పరిచయం ఉండదు. ఇట్స్ డిఫరెంట్ వర్సటైల్ టాలెంటెడ్. ఆయన కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కి ఎంతో హెల్ప్ చేశారు. సో దేర్ ఆర్ మెనీ ఫోర్సీన్ హీరోస్ హూ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ప్రమోటింగ్ దిస్ మూవీ. సో యాక్చువల్లీ అన్ని టాలెంట్స్ కలిసి ఒక చోట ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేశారు మీరు. అండ్ సాంగ్ కి అంటే నాకు చెప్పడం ఒకటి స్కిప్ చేశాను యాక్చువల్గా. సో లిరిక్స్ వచ్చేసి శ్రీ అన్నా ప్రగడ అండి యాక్చువల్గా. అంటే ఫీమేల్ వర్షన్ లిరిక్స్ శ్రీ అన్నా ప్రగడ. సో హీఈస్ మై కజిన్. సో ఎప్పుడు అంటే ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం. ఈవెన్ రాధా రిషిక్ కూడా తనే రాశాడు యాక్చువల్గా. సో ఇట్ వెంట్ అవుట్ లైక్ వైరల్ అనమాట. సో దీనికి కూడా తనే రాశాడు. సో లైక్ అంటే యూ కెన్ ఫీల్ ద లిరిక్. అంటే మీరు ప్రతి పదం కూడా ఇట్స్ వాల్యుబుల్ యాక్చువల్గా. అండ్ అందరూ పాడుకునే విధంగానే ఉంటుంది యాక్చువల్. చాలా వెరీ సింపుల్ వర్డ్స్ తో హెవీ మీనింగ్ కన్వే చేసేటట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు శ్రీ అన్నా ప్రగడ. సో అండ్ మేల్ వర్షన్ వచ్చేసి హరీష్ గారు రాశారు. సో అంతే టచింగ్ గా అదే ఈక్వలెంట్ గా సన్ వర్షన్ రాశాడు అనమాట. ఎంతైనా అమ్మ గురించి కదండి, అందరికి అసలు లోపల ఉన్నది అలా 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 వచ్చేసింది అనమాట బయటికి. రైట్ టైం అండ్ విత్ రైట్ టీమ్. అండ్ మీరు కూడా బెస్ట్ ఇచ్చారన్నారు. సో అందరూ డెఫినెట్ గా విల్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ అఫ్ కోర్స్ అందరు సుధా కొండప గురించి మాట్లాడారు. సో వారి గురించి తెలియని వాళ్ళు లేరు వర్జీనియా ఏరియాలో అయితే. సో షీఈస్ బీన్ CATS ex-president and right now she is also working as a board member with the CATS team, and we are very privileged to have her here today. And she is playing a key role in the movie. Amma anagane prema preeti aanandam oka chirunavvu oka andam aanandam anni ఆవిడలో మీరు చూడొచ్చు. సుధా కొండప గారు మీరు చెప్పండి మీ మాటల్లో. మీ ప్రాణం ఒక అమ్మలాగా ఎలా చెప్తారో అంత చక్కగా చెప్పావు. అమ్మే కదండి. పిలుపు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు పిలుపు టీవీ అనగానే మన డిఎం ఏరియాలో ఎవరు ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా పబ్లిక్లో చూపించగలిగే మొట్టమొదటి ఛానల్. థ్యాంక్ యూ నక్షత్రం ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ అండి, మంచి మాటలు. ఆ మాటకు వస్తే మీరు చెప్పినట్టు ఒక అమ్మ అనే పదం వినగానే ఎవరైనా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో అలాగే హరీష్ గారికి వచ్చిన ఆలోచనని అది ఒక రూపంలో పెట్టాలి అని అనుకుంటే కథ చెప్పగానే వెంటనే అసలు నో డౌట్ డెఫినెట్గా హిట్ అవుతుందండి అని అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఆయన నాకు కథ చెప్పినప్పుడు అప్పుడు చాలా తక్కువ టైం ఉండే. సో అందుకని కొంచెం టైం తీసుకున్నా సరే మంచి అవుట్పుట్ ఇవ్వండి డెఫినెట్గాని ఈ ఇయర్కి రిలీజ్ పెట్టుకున్నారు. ఆయన మైండ్లో ఏదంటున్నారో దాన్ని ఆచరణ రూపంలో పెట్టారు, సక్సెస్ సాధించారు. గుడ్ లక్ అండి హరీష్ గారు. అలాగే మా శాంబి మా హీరో గారు నిజంగా ఆ స్టోరీలో ఒక మదర్ సన్ అంటే రియల్గా ఉండే ప్రేమ బాధ్యత వీటి మధ్యలో నలిగే సంబంధాలు ఎట్లా ఉంటాయి అనే దాన్ని చూపించడంలో యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన కానీ చిత్రీకరించారు. కానీ ఈయన ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టుగా అనిపించలేదు. అంటే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు డెబ్యూ అని అనుకోవచ్చు. ఆ మాటకు వస్తే నా ఫీచర్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి
క్యారెక్టర్ లో మునిగిపోయారండి. అంతేనండి, ఎవరైనా అంతే. ఇది చెప్పిన తర్వాత మెయిన్ లీడ్ రోల్ ఇప్పుడు ఇంద్రాణి ఉన్నారంటే ఆవిడ కూడా అంతే. ఆవిడకి అసలు చెప్పక్కర్లేదు. ఇంకా అమ్మ క్యారెక్టర్గా అంటే నాకంటే న్యాచురల్గా వచ్చేసిన హెయిర్. ఆవిడ వయసులో కొంచెం చిన్నదైనా క్యారెక్టర్లో మాత్రం చాలా చక్కగా పండించారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ వేరే ఈవెంట్ ఏదో ఉండడం వల్ల రాలేకపోయారు. సో ఆవిడకి నేను ఫ్రెండ్ని. సో ఆ ఫ్రెండ్గా నేనుంటూ ఏదో ఫ్రెండ్స్ అన్నాక చెప్పుకుంటాం కదా మంచి చెడ్లు సాధక బాధకాలు. ఆ చెప్పుకోవడాల్లో ఏదో ముచ్చట్లు ఉంటాయి కదండి, ఆ కొడుకుల గురించి కొంచెం ముచ్చటించుకుంటుంటాం. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. సహజంగా మనకి అందరికీ తెలిసిందే, అంటే అమెరికాలో ముచ్చట్లు అనమాట వాళ్ళ పిల్లల గురించి. అవి అమెరికాలోనే కాదు, అమెరికాలోనే ఇండియాలోనే ఎక్కడున్నా కరెంట్ జనరేషన్లో పిల్లలు ఎంత బిజీ అవుతున్నారు. పెద్దల మీద ప్రేమ ఉన్నా కూడా చూపించాలని అనుకున్నా చూపించలేని పరిస్థితులు. దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్ మీద చాలా చక్కగా తీశారండి హరీష్ గారు. ఇంకొక పర్సన్ ఇక్కడ మిస్ అయ్యారు, మెయిన్లీ సినిమాటోగ్రఫీ చాలా చాలా అద్భుతంగా చేశారండి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మా ఈయన సాంగే కానీ భరద్వాజ్ సాంగే లేకపోతే కూడా ఆ సినిమాకి ప్రాణం లేదనుకోవచ్చేమో. అంటే మీకు ఆలోచన ఉంది, దానికి ఆచరణలో పెట్టాలనుకుంటే సినిమా కెమెరామెన్ అవసరం, హీరో హీరోయిన్లు అంటే అన్నీ అందరూ ఉంటారు కానీ బట్ ఈయన దీంతో జీవం వచ్చింది. సో థ్యాంక్ యూ భరద్వాజ్. ఒకే ఒక మాట చెప్తాను అంతే, ఇంకెక్కువ వద్దు మనకి. చాలా న్యాచురల్ యాక్టింగ్ అండి. చూసాను అసలు ఆవిడ జుట్టు చూసారు కదా, ఆవిడ ఎంత న్యాచురల్ ఆర్టిస్ట్, ఏం పూసుకోలేదండి. ఆవిడ న్యాచురల్ గా వచ్చారు, యాక్ట్ చేశారు. అసలు ఎంత అద్భుతంగా ఉందో, తప్పకుండా చూడాలండి మీరు. ఉన్నది చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా, చిన్న ఫిల్మా పెద్ద ఫిల్మా అనేది డజంట్ మ్యాటర్. బట్ మనకి అంటూ ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ ఆ కథ మనకి మనసుకి నచ్చితే ఆబ్వియస్లీ యాక్ట్ చేశాను. ఎలా ఉందో ఏంటనేది మదర్స్ డే రోజు మీరంతా చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్స్ అండి గుర్తు చేసినందుకు. కెమెరామెన్, టెక్నీషియన్, ఏ మూవీకైనా టెక్నీషియన్ ఈజ్ ఆల్సో ఏ కీ రోల్. కార్తిక్ కల్లూరి మా ఈ షార్ట్ ఫిల్మ్కి ఫోటో డిఓపి. ఆయన అసలు ఎంత పేషెంట్ పర్సన్ అంటే కొన్ని షార్ట్స్కి, ఈయనది డెబ్యూ కాబట్టి కొన్ని షార్ట్స్ 50 టేక్స్ అయ్యాయి. అంటే ఆయన ఎంత పేషెంట్ అంటే 50 టేక్స్ అయినా పర్వాలేదు భయ్యా తీసుకో, మంచిగా వచ్చే వరకు చేద్దాం, అంత ఓపిక్ గా పొద్దున వచ్చి రాత్రి వరకు కూర్చునేవాడు. అలాంటి ఆయన దొరకడం ఇట్ వాజ్ ఎ లక్ ఫర్ మీ. ఆయన పాపం ఏదో బిజీగా ఉండి ఈరోజు రాలేకపోయాడు, ఆయన హెల్త్ బాగాలేదన్నారు. బట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ హెల్పింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి నేను మర్చిపోయాను చెప్పడము. ఆవిడ పేరు, షీఈ్ అ డాక్టర్, షీఈ్ అ వెల్ నోన్ డాక్టర్ ఇన్ దిస్ ఏరియా, రీనా గారు. రీనా గారు, ఆవిడ గారు అసలు షీ గేవ్ హర్ హాస్పిటల్ ఫర్ షూటింగ్. అందుకని రీనా గారు మీరు రాలేకపోయారు, బట్ స్టిల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ hospital to shoot the film. She also played. She is by profession a doctor and she has acted or actually lived up as an actor in the movie. ఎందుకంటే she is also a mom. That's more important. So ఒక అమ్మగా ఎవరెవరు ఉండాలో మంచి మంచి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో రీనా బంసారం గారు కానీ, ఇంద్రాణి కానీ, నేను కానీ మంచిగా సెలెక్ట్ చేసుకున్నారండి మీరు. ఇంకోటి మర్చిపోయారు, పరిమళం ఇచ్చిన సపోర్టింగ్ యాక్టర్స్ మూవీలో చందన గారు అక్కడ ఉన్నారు, పేరులోనే చూసారు కదా చందనం. మీకు ఎలా అనిపిస్తుంది మూవీలో యాక్ట్ చేయడం? దాని గురించి కొన్ని విశేషాలు చెప్పండి. Actually I played a short role అండి. So even though it's a short role, I was involved through the shoot, like entire shoot. So working with everyone, like it's a great privilege అండి. I mean it's like a family now. So అంటే ఆ ఫిల్మ్ తీసినప్పుడు అంతా కూడా చెప్పాలంటే మన సపోర్టింగ్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో షీ సపోర్టెడ్ ద ఎంటైర్ టీమ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్, రైట్? కాదండి, లైఫ్ లో ఈయనకి సపోర్ట్. అవును, సో ఈయనకి లైఫ్ పార్ట్నర్ ద లీడ్ రోల్. సో అక్కడ తిని వర్క్ చేసినంతసేపు ఈమె బ్యాక్గ్రౌండ్ లో ఉంటూనే ఉంటారు. సో ప్రతి వర్డ్ కనెక్ట్ అవుతానే ఉంటుంది కదా. సో వెనుకుండి బాగా ఆయనకి ఎంకరేజ్ చేసేదంతా ఈవిడే. ఈరోజు మీ అందరితో మాట్లాడితే ఆ టీం వర్క్ ఏమో కానీ మీరంతా ఒక ఫ్యామిలీ లాగానే అనిపిస్తోంది నాకు. అసలు ఇంత చక్కగా
చాలా అద్భుతంగా మాట్లాడారు, అద్భుతంగా యాక్ట్ చేశారు కదా. యూ లివ్డ్ అప్ యూ గైస్ రియలీ. అండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మదర్స్ డే గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ లైక్ ఇన్ మే. ఐఎమ్ వెయిటింగ్ అండి. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్లీజ్ చూడండి తప్పకుండా అమ్మ షార్ట్ ఫిల్మ్. పిలుపు టీవీ వారికి కూడా ప్రత్యేకంగా మా క్రూ తరఫున, క్యాస్ట్ తరఫున ధన్యవాదాలు. ప్లీజ్ పిలుపు టీవీ ప్రేక్షకులందరూ అమ్మ షార్ట్ ఫిల్మ్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని విన్నపం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Please like, share, subscribe and follow Pilupu TV.